ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిమంతుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము అక్టోబర్ 23 బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని కృపావాత్సల్యము మీకును మీ కుటుంబములకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యాన్ని వింటూ ఆత్మీయముగా బలపడుతూ దేవుని రాకడకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డకు దేవుని సేవకునిగా నా యొక్క మనవి. వాక్యము ప్రతి ఉదయకాలం వేళ మనమే వినటం కాదు కానీ అనేక మంది నశించిపోతున్నటువంటి వారు మన కన్నుల ముందే ఉన్నారు. వారి కొరకు ఖచ్చితముగా ప్రార్థన చేయాలి. అలాగునే వాక్యానికి వారికి అందేటట్లుగా దానిని షేరు చేయాలి. దేవుని పిల్లలుగా ఇది మన బాధ్యత. కనుక తప్పనిసరిగా వాక్యం లేని వారికి వాక్యాన్ని అందించండి. అట్టి వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుని మహాకృపను బట్టి వచనం వెంబడి వచనాన్ని ప్రతి ఉదయకాలం వేళ ధ్యానించడానికి ప్రభువు మనకిచ్చిన ఈ భాగ్యము గొప్పది. ఎంతోమందికి ఇట్టి భాగ్యము లేదు. కడవరి దినములలో అపవాది ప్రజలను లోకం వైపు ఈడ్చి వాక్యము నుండి తొలగించి ఆత్మీయ స్థితులను భ్రష్టపరుస్తున్నాడు. కనుక మెళుకువ కలిగి దేవుని బిడ్డలు మీ యొక్క రక్షణను కొనసాగించండి. ప్రభువు రాకడకు సిద్ధపడండి. రండి, ఈ దినమున దేవుని వాక్యాన్ని మనము చదువుకొని వాక్యమును విందాం. కీర్తన గ్రంథము 36వ కీర్తన 6వ చరణం. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే. ప్రార్థన. ఆశ్చర్యకరుడా మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపదనుక మమ్ములను ప్రేమించి విడువక ఎడబాయక ప్రతిదినం మాకు ఆయుష్కాలాన్ని పొడిగించి ఆరోగ్యమును ఇస్తూ మీ వాక్యము చేత మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. ఈ దినమున వాక్యము వింటున్న ప్రతి బిడ్డను వారి కుటుంబములను దీవించండి. క్షేమాభివృద్ధిని కలిగించండి. కుటుంబములలో రక్షణ పొందక ఇంకా పాపమునందే బ్రతుకుతున్న వారితో మీరు మాట్లాడండి. నామకార్థమైనటువంటి జీవితము నుండి వారిని విడిపించండి. రక్షించబడిన బిడ్డలు జారిపోకుండా వాక్యమునందు వారిని స్థిరపరచండి. భౌతికముగా అనేక విషయాలలో కృంగిన వారికి సహాయము చేయండి. విశ్వాసమందు ప్రతి బిడ్డను స్థిరపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, 36వ కీర్తన 6వ చరణములో దేవుని నీతి ఎలాంటిదో, ఆయన న్యాయ విధులు ఎలాంటివో, ఆయన ఏ కార్యాన్ని చేస్తాడో 3 విషయాలు దావీదు భక్తుడు మాట్లాడాడు. ఆయన నీతి దేవుని పర్వతముతో సమానమని, ఆయన న్యాయ విధులు మహా అగాధములని, ఆయన నరులను అలాగునే జంతువులను కూడా రక్షించువాడు అని దావీదు భక్తుడు కీర్తన ద్వారా దేవునిని స్తుతిస్తున్నాడు. నిజమే,
ఆయన రక్షకుడు, మనలను రక్షించువాడు ఆయనే. ఎలాంటి పాపపు అగాధములో బ్రతుకుతున్నా, ఎలాంటి చీకటి జీవితములో ఉన్నా ఆయన మనలను ప్రేమించి మనలను రక్షించేటువంటి కృపావాత్సల్యము కలిగిన దేవుడు ఆయన. ఆయన నీతి వర్ణింప శక్యము కాదు. అది దేవుని పర్వతములతో సమానము అని వాక్యమును చూస్తున్నాం. దేవుని పర్వతము అని హోరేబునకు పేరు. హోరేబు పర్వతము పైన మోషేకు దేవుడు తన ప్రత్యక్షతనిచ్చి అక్కడే దేవుని సేవ కొరకై మోషేను పిలిచాడు. మోషేతో ఆయన మాట్లాడాడు. పలుమారులు మోషే ఆ పర్వతము పైన దేవునితో గడిపిన సందర్భాలున్నాయి. దేవుని నీతి ఎంత అంటే దేవుని పర్వతమంతా. పర్వతాన్ని ఎవరు వర్ణించగలరు? దానిని గూర్చి ఎవరు శ్రేష్టమైన వివరణ ఇవ్వగలరు? అలాగునే దేవుని నీతిని గూర్చి కూడా ఎవరు వర్ణింప శక్యము కాదు. ఆయన నీతి మహోన్నతమైనది. ఆయన నీతి ఎంతో గొప్పది. ఆ నీతిని పొందుకొని మనము కూడా నీతిమంతులుగా బ్రతకాలని దేవుని యొక్క ఆకాంక్ష. దేవుని పిల్లలు నీతిమంతులైతే వారు పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం మనం చదువుతున్నప్పుడు, గొల్లవాడు గొర్రెలను మేకలను వేరుపరచునట్లుగా ఆయన ప్రజలను వేరుపరచి కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి ఉన్న రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని చెప్పాడు. ఆ కుడివైపున ఉన్నవారు ఎవరు అని అంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 37వ వచనమునందు నీతిమంతులు అని వ్రాయబడి ఉంది. అనగా నీతిమంతుల కొరకు దేవుడు ఒక రాజ్యాన్ని, లోకం పుట్టినప్పుడే ఆయన ఒక రాజ్యాన్ని ఏర్పరిచాడు. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే నీతిమంతులుగా మనము బ్రతకాలి. అలాగునే దేవుని న్యాయ విధులు మహా అగాధములు. అగాధం అని అంటే అడుగు భాగము లేనిది అని అర్థం. ఎంత లోతుకెళ్ళినా ఇంకా క్రిందకు దిగిపోవడమే కానీ పైకి వచ్చేటువంటి అవకాశము లేనిది మహా అగాధం. దేవుని న్యాయ విధుల లోతు చెప్పడం కష్టం. కానీ ఆ న్యాయ విధులు మనకు వెండి కంటేను, బంగారము కంటేను, తేనె కంటేను, జుంటె తేనె దారాల కంటేను మధురమైనవి అని కీర్తన గ్రంథము 19వ కీర్తన 9-10 చరణాలలో దావీదు భక్తుడు చెప్పిన మాటలు మనకు అర్థమవుతున్నాయి. దేవుని యొక్క న్యాయ విధులను గూర్చి దావీదు దినమునకు 7 మారులు దేవునిని స్తుతించేవాడు. దావీదు దినమునకు 7 మారులు ఎందుకు స్తుతించాడు అంటే కేవలం ఆయన న్యాయ విధుల కొరకే. కీర్తన గ్రంథము 119వ కీర్తన 164వ చరణం. అంటే న్యాయ విధులు దావీదుకి ఎంత ప్రాణప్రదమో, ఎంతగా దావీదు వాటి విషయమందు అపేక్ష కలిగి ఉన్నాడు. ఏమిటి న్యాయ విధులు? నిర్గమాకాండము 21వ అధ్యాయము, 22వ అధ్యాయము, 23వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కూడా దేవుడు ఇశ్రాయేలీలకు అనుగ్రహించిన న్యాయ విధులు. అవి ఎంత లోతైనవో చెప్పడం కష్టం. దేవుని పిల్లలుగా న్యాయ విధులను అనుసరించి నడుచుకోగలిగితే
ఆయన మనలను ఎంతగానో ఆశీర్వదించి బలపరుస్తాడు, మన స్థితిగతులను మారుస్తాడు. అయితే ఆయన న్యాయ విధులను అనుసరించి నడవకుండా మన ఇష్టానుసారముగా మనం నడిస్తే నష్టాన్ని, శాపాన్ని చూసే అవకాశం ఉంది. కనుక దేవుని పిల్లలుగా దేవుని నీతిని కలిగి ఆయన న్యాయ విధుల ప్రకారం నడుస్తూ మనము బ్రతకాలి. దేవుడు నరులను, జంతువులను కూడా రక్షించువాడు అని కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితములో మనము రక్షింపబడవలసిన అవసరత ఎంతగానో ఉంది. కారణం, రక్షణ లేకపోతే పరలోక రాజ్యమునకు వెళ్ళే అవకాశము లేదు. పరలోక రాజ్యమునకు వెళ్ళకపోతే మనము నిత్య అగ్నిగుండానికి, నరకానికి వెళ్ళాలి. నరకము నుండి తప్పించబడాలి అంటే ఖచ్చితముగా మనము రక్షించబడాలి. ఆయన మనలను ప్రేమించి సిలువలో మన కొరకై తన ప్రాణమును అర్పించి తన రక్తాన్ని కార్చాడు. ఆయన కార్చిన ప్రతి రక్తపు బిందువు పాపముల నుండి మనలను విడిపించి స్వతంత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, దేవుని పిల్లలుగా చేస్తుంది. అయితే ఇంకా రక్షణ పొందకుండా నిర్లక్ష్యంగా బ్రతుకుచున్నారా? కాలం సమీపిస్తూ ఉంది. దేవుని రాకడ దగ్గరవుతుంది. మానవుని పోకడెప్పుడో, దేవుని రాకడెప్పుడో తెలియదు. దేవుని పిల్లలుగా సమయాన్ని వ్యర్థము చేయొద్దు. దేవుని ఇచ్చే రక్షణను పొందుకొని ఆయన పిల్లలుగా మార్చబడి ఆయనలో బ్రతుకుటకై ప్రభువు కృప వాక్యం వింటున్న మీ అందరికీ తోడైయుండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపదనుక మమ్ములను ప్రేమించి ఈ దినమున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. విన్న వాక్యం హృదయములో ఫలింపు చేయండి, క్షేమాన్ని అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.